వర్గం ఇప్పుడు పూర్తిగా కూటమి వైపే ఉంది ఒక రకంగా చెప్పాలంటే. అది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే ఖచ్చితంగా అవుననే చెప్పాలి. కానీ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్తో ఉండకుండా టీడీపీకి కూడా రేపొద్దున రావాలంటే తాము కూడా కాపు సామాజిక వర్గానికి చేసిన మేలు ఏంటి అనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదే అందుకే జనసేనకి ఇస్తున్న ప్రాధాన్యత కానీ, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇవ్వడం కానీ, ఒక 5 శాఖలతో ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం కానీ ఇవన్నీ చేశారు. కానీ ఇంకా ఏదో చేయాలి అంటే ఇప్పుడు వంగవీటి రాధా విషయంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందే మాటిచ్చారు, సముచిత స్థానం కల్పిస్తాం మేము వంగవీటి రాధాకి అనేది. ఖచ్చితంగా ఆయనకి అన్నట్టుగానే ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు తెలుగుదేశం పార్టీలో అని ప్రచారం అయితే జరుగుతుంది. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక ఐకాన్గా వంగవీటి రాధాని చూస్తారు కాబట్టి ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు అనేది. ఎమ్మెల్సీ ఇచ్చి ఇంకొక మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 26 మంది మంత్రులు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ద్వారా వంగవీటి రాధాకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది